హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ మీద వీడియో చేస్తున్నానండి. బేసిక్గా లాస్ట్ టైం నేను సింగిల్ క్యాండిల్ స్టిక్స్ మీద వీడియో చేశాను. ఇది వచ్చి 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అనమాట. సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది లాస్ట్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లారిటీగా. సో ఇది 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్. సో 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన ట్రేడ్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనకి అర్థమవుతుంది. ఇందులో 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్లో మనకి రెగ్యులర్గా కనిపించేవి ఎక్కువగా బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్ను, బుల్లిష్ హరామి, బేరిష్ హరామి, ఇది మదర్ బేబీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ కూడా అంటారు. సో డోజీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. సో ఇవి వీటిలో కూడా ఇంకా ఉన్నాయి. మేజర్గా మనం ఎక్కువగా రెగ్యులర్గా కనిపించేవి అయితే ఇవి ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్. వీటి గురించి మనం అనలైజ్ నేర్చుకుంటే బాగా మనకి మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది అర్థమవుతుంది. సో దీని మీద మనం ప్రాక్టీస్ చేసుకుని గ్రిప్ తెచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదేంటనేది. నాకు తెలిసి మీకు అందరికీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మీద ఐడియా ఉంటుంది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే బేసిక్గా మనకి ఒక చిన్న రెడ్ క్యాండిల్ వచ్చి దాని నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ క్యాండిల్ వచ్చి దీన్ని కవర్ చేస్తూ ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ పడిందంటే దాన్ని ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటారు. అంటే స్మాల్ రెడ్ క్యాండిల్ ఉండాలి, ఇది స్మాల్ క్యాండిల్ ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చి గ్రీన్ క్యాండిల్ ఉండాలి. సో ఈ సినారియోలో ఇది ఎక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర, ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి ఈ ప్యాటర్న్ వచ్చిందనుకో, ఒక్క సెకండ్. సో బేసిక్గా ఈ స్మాల్ రెడ్ క్యాండిల్ ఉంటుంది, తర్వాత దాన్ని నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ వచ్చి గ్రీన్ క్యాండిల్, దీన్ని కవర్ చేస్తూ బిగ్ గ్రీన్ క్యాండిల్ రావాలి. ఈ సినారియోని బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు, మీకు అందరికీ తెలుసు. అయితే ఇది మనం ఎక్కడ రావాలంటే సపోర్ట్ లెవెల్ దగ్గర రావాలి. సపోర్ట్ లెవెల్ ఫామ్ చేస్తూ ఇట్లా సపోర్ట్ లెవెల్ వస్తూ వచ్చిందనుకో, సపోర్ట్ లెవెల్ దగ్గర వస్తే దీనికి మంచి వాల్యూ ఉంటుంది. ఇక మధ్యలో ఎక్కడ వచ్చినా కూడా దీన్ని మనం అంత కన్సిడర్ చేయకూడదు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది కదా పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మనం వేసామనుకో అది మేజర్గా వర్కౌట్ అవ్వదు. మనకు ఇది వర్కౌట్ అవ్వాలని, ఈ ప్యాటర్న్స్ అన్ని వర్కౌట్ అవ్వాలంటే మనకు అర్థం చేసుకోవాల్సింది సపోర్ట్ దగ్గర వస్తున్నాయా, రెసిస్టెన్స్ దగ్గర వస్తున్నాయా అనేది చూసుకోవాలి. ట్రేడింగ్ కూడా మనం అట్లానే చేయాలి. సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. మధ్యలో ఎక్కడ కూడా ఇన్ బిట్వీన్ ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి, మార్కెట్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో దీనికి నేను రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను మీకు నేను. సో ఇది సపోర్ట్ లైన్. ఈ సపోర్ట్ లైన్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ చిన్న క్యాండిల్ వచ్చింది, దీన్ని కవర్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా. అంటే ఈ రెడ్ క్యాండిల్ని ఇక్కడ మీనింగ్ ఏంటంటే రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది సెల్లర్స్ క్యాండిల్. సో ఈ సెల్లర్స్ని ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర నుంచి బయ్యర్స్ యాక్టివేట్ అయ్యి దీన్ని మొత్తాన్ని కవర్ చేయగలిగారో, అంటే సెల్లర్స్ చేతిలో బయ్యర్స్ అనేవాళ్ళు, సెల్లర్స్ మీద బయ్యర్స్ అనేవాళ్ళు విన్ అయ్యారు. సో ఆ సినారియోలో మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని వస్తుంది. సో సపోర్ట్ దగ్గర ఇది సపోర్ట్ లైన్. ఈ సపోర్ట్ లైన్ దగ్గర ఎప్పుడైతే మీకు ఈ రెడ్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేస్తూ ఈ రెడ్ క్యాండిల్ కవర్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, సో అక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు అనే మీనింగ్ వస్తుంది. సో ఆ సినారియోలో మనకి ఎంట్రీస్ తీసుకుంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ సపోర్ట్ దగ్గర నుంచి తీసుకున్న ర్యాలీ ఎంతవరకు వచ్చిందండి, చాలా వరకు మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డాయి, మంచి ప్రాఫిట్ వచ్చింది. సో ఇది మనకి ఏంటంటే మేజర్గా తెలియవలసింది ఎక్కడ ఎంటర్ రావాలనేది. సో ఇక్కడ కూడా వచ్చింది, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మించి అటువంటిదే వచ్చింది. కానీ ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి వచ్చిందని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీకు ఇది ఫెయిల్ అయింది అనుకుందాం, జస్ట్ ఇదే స్టాప్ లాస్ అవుతుంది, క్యాండిల్స్ కింద స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ వచ్చి మనకి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టుకుంటాం. కానీ ఈ మధ్యలో పెట్టుకున్నారు అనుకో, ఎప్పుడైనా గమని ఇక్కడ వచ్చింది వెళ్ళింది, దీని సపోర్ట్ తీసుకుని వెళ్ళింది కాబట్టి వెళ్ళింది. సో ఇక్కడ మధ్యలో ఇటువంటి సినారియోలు ఎంటర్ అయ్యారనుకో, సపోర్ట్ ఎక్కడ దీనికి ఈ లెవెల్ కింద సపోర్ట్ ఉంది. ఓకేనా. ఇంతవరకు మనం ఎస్ఎల్ హోల్డ్ చేయాలంటే స్మాల్ విషయం కాదు. ఇప్పుడున్న మార్కెట్కి 20 పాయింట్లు స్టాప్ లాస్ అనేది ఆగడం లేదు. కొడుతుంటే 40-50 కూడా కొట్టేస్తుంది, 30-40-50 ఎస్ఎల్ ఆగట్లేదు అసలు. మీరు గమనించుకున్నారు, లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాయింట్. సో
అందుకని చెప్పేసి నియర్ బై సపోర్ట్ దగ్గర కొట్టామనుకో మహా అయితే 10-15 పాయింట్లతో మనం ఇచ్చి వచ్చేస్తాం బయటికి. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే చాలా గ్యాప్ ఉంటుంది. సో ఇక మనం ఆగలేం కాబట్టి మధ్యలో ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అది దీని మీనింగ్ నేను చెప్పొచ్చు. అది సపోర్ట్ దగ్గర మాత్రమే చూసుకోండి, స్ట్రాంగ్ సపోర్ట్లు చూసుకోండి, సపోర్ట్లు డ్రా చేయడం నేర్చుకోండి. నేను ఆల్రెడీ సపోర్ట్ రెసిస్టెన్స్ వీడియో కూడా చేశాను, నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే. సో ఎక్కడ పడితే అక్కడ మనం ఎంటర్ అవ్వకూడదు, సపోర్ట్ దగ్గర మాత్రమే ఇది చూడాలి. అదే విధంగా సేమ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కి రివర్స్ ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్. బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, దీన్ని కవర్ చేస్తూ నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ వస్తుంది. సో దీన్ని ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ దగ్గర ఇది రెసిస్టెన్స్ దగ్గర రావాలి. బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది మనకి సపోర్ట్ దగ్గర రావాలి, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది రెసిస్టెన్స్ దగ్గర రావాలి. సో రెసిస్టెన్స్ దగ్గర మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది అనుకో, డెఫినెట్ గా అక్కడ నుంచి అనేది మార్కెట్ ఎంతకంత మూమెంట్ అయితే ఇస్తుంది. ఇమీడియట్ గా రెస్పాండ్ బ్యాక్ వచ్చి ఎస్ఎల్ అయితే హిట్ చేయదు, ఎంతకంత ప్రాఫిట్ ఇచ్చే నెక్స్ట్ రెసిస్టెన్స్ తీసుకుని కిందకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏది లేదనుకో మంచి ర్యాలీ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎట్లయితే మార్కెట్ మూవ్ అయిందో అదే విధంగా మంచి ర్యాలీ ఇస్తుంది, మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఓకేనా, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చి బేరిష్ ఎంగల్ఫింగ్. అందుకే నేను నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఏం పెట్టలేదు దీనికి, జస్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కి అది మీనింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మదర్ బేబీ క్యాండిల్ ప్యాటర్న్ అంటారు, లేదా బుల్లిష్ హరామి ప్యాటర్న్ కూడా అంటారు. ఇది మంచి ప్యాటర్న్ యాక్చువల్గా, రిపీటెడ్గా రెగ్యులర్గా మనకి మార్కెట్లో కనిపిస్తే ప్యాటర్న్ ఇది. బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ కొంచెం రేర్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ బుల్లిష్ హరామి ప్యాటర్న్ అనేది రెగ్యులర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది బుల్లిష్ హరామి అనేది కూడా ఎప్పుడు కూడా బుల్లిష్ అనేది సపోర్ట్ దగ్గర వస్తుంది. ఇలా సపోర్ట్, ఓకేనా, ఇలా సపోర్ట్ దగ్గర వచ్చి ఒక రెడ్ క్యాండిల్, పెద్ద రెడ్ క్యాండిల్ రావాలి. నెక్స్ట్ దాన్ని కవర్ చేసుకుంటూ స్మాల్, ఈ క్యాండిల్ లోపల స్మాల్ గ్రీన్ క్యాండిల్ రావాలి. సో ఇక్కడ అది ఎక్కడ రావాలి, సపోర్ట్ లెవెల్ దగ్గర రావాలి. ఇటువంటి సినారియోలో మనం దీన్ని బుల్లిష్ హరామి అంటారు, లేదా మదర్ బేబీ క్యాండిల్ స్టిక్స్ అండ్ ప్యాటర్న్ కూడా అంటారు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఇది సపోర్ట్. ఒకవేళ ఈ సపోర్ట్ దగ్గర మీకు ఫెయిల్ అయింది, కిందకి పోయింది అనుకుందాం, ఎస్ఎల్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్ఎల్ అవుతుంది. ఓకే, మీరు మళ్ళీ చెప్తే ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడైనా సరే మనం సపోర్ట్ దగ్గరే చూసుకోవాలి, లేదా రెసిస్టెన్స్ దగ్గర చూసుకోవాలి, ఇన్ బిట్వీన్ వద్దు. ఓకేనా, అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనం ఇక్కడ ఇది సపోర్ట్ అనుకుందాం, ఇది సపోర్ట్ లేదనుకుందాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. ఒకవేళ కిందకు వస్తే ఎస్ఎల్ ఈ క్యాండిల్ మాత్రం ఎస్ఎల్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇది లో బ్రేక్ చేసిందో మనం అవసరం లేదు, ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు, ట్రేడ్ కళ్ళు మూసుకుని బ్లైండ్ ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ సపోర్ట్ దగ్గర ఎప్పుడైనా ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ వస్తే ఎంతకంత మూమెంట్ ఇచ్చే మనకి మార్కెట్ ఈ ప్యాటర్న్కి స్కోప్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అనేది మనకి మార్కెట్ పైకి వెళ్తుంది, అంత ప్రాఫిట్ వస్తుంది. స్కోప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకే వెళ్తుంది. అది డైరెక్ట్గా ప్యాటర్న్ వచ్చింది కదని చెప్పి పైకి వెళ్ళిపోదు. అది ఎంతవరకు స్కోప్ ఉందో కూడా మనం చూసుకోవాలి. సో మనం మినిమం ఎంతగానో టార్గెట్ పెట్టుకుని ఎంటర్ అవ్వాలి మార్కెట్లోకి. ఎస్ఎల్ ఎంత, టార్గెట్ ఎంత, అది పాయింట్, ఈ పాయింట్లు పెట్టుకుని మనం ఎంటర్ అవ్వాలి. సో ఇది బుల్లిష్ హరామి ప్యాటర్న్. సేమ్ దీనికి ఆపోజిట్గా మనకి వచ్చేది నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళే ముందు ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. రీసెంట్ క్యాండిల్స్, రీసెంట్ చార్ట్స్ ఇవన్నీ 2-3-4 డేస్ చార్ట్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూసారా, రెడ్ క్యాండిల్ వచ్చింది, రెడ్ క్యాండిల్ తర్వాత ఏమొచ్చింది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అంటే బుల్లిష్ హరామి, ఇంచుమించుగా బుల్లిష్ హరామి ప్యాటర్న్ వచ్చింది ఇది. ఓకేనా, సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, డే హై ఇక్కడ ఉంది, ప్రీవియస్ డే ప్రజెంట్ డే హై ఇక్కడ ఉంది, ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ ఉంది. సో క్లోజ్ టచ్ అయినందుకైనా మార్కెట్ పైకి వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు, లేదంటే మనం ప్రీవియస్ డే ప్రజెంట్ డే హైని టచ్ అయినందుకైనా వచ్చిందని అనుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన ప్యాటర్న్కి ఎంతవరకు స్కోప్ అయితే ఉందో అంతవరకు మాత్రం మార్కెట్ వెళ్తుంది, అంతకు మించి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది అంటే ఈ ప్యాటర్న్ స్కోప్ ఇక్కడ వరకైనా ఉంది, ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఈ ప్యాటర్న్ చూసారా, సపోర్ట్ లైన్, ఇది సపోర్ట్ లైన్ దగ్గర ప్యాటర్న్ వచ్చింది, మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది. సో ఇట్లా మనం సపోర్ట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవడం మనకు వస్తే ఈ ప్యాటర్న్స్ అనేవి మనకి అర్థమవుతుంది. మన ప్యాటర్న్స్ మీద కూడా కొంచెం ఐడియా ఉంటే ఇక ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది మనకు అర్థమవుతుంది. మార్కెట్ కింద ఇక్కడ చూసారు, ఇక్కడ మంచి పాయింట్ ఏంటంటే ఇది 5 minutes క్యాండిల్. ఓకేనా, 5 minutes క్యాండిల్కి బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ ఓఆర్బి బ్రేక్అవుట్ అనేది కిందకి జరిగింది. ఓకేనా, కిందకి జరిగింది, రీబ్రేక్ కూడా జరిగింది. చాలా మంది ఏం ప్లాన్ చేస్తారు, సో ఓఆర్బి బ్రేక్అవుట్ అయిపోయింది కదా, కిందకి సెల్లింగ్ కోసం చూస్తారు. ఇక్కడ సెల్లింగ్ కోసం చూస్తారు. ఈ సపోర్ట్ లైన్ అనేది మీకు డ్రా చేసుకోవడం వచ్చి ఈ ప్యాటర్న్ గురించి మీకు గుర్తుపట్టడం వచ్చిందంటే ఇక్కడ బై సైడ్ మీరు వేసినా వేయకపోయినా సెకండరీ, కానీ సెల్ సైడ్ కిందకైతే సెల్ చేయరు కదా, కిందకి సెల్ సైడ్ వేసేయకపోవడం వల్ల మీకు ఒక ట్రేడ్ అనేది మిగులుతుంది. ఒక ట్రేడ్ మిగిలిందంటే మీరు ప్రాఫిట్లో ఉన్నట్లు లెక్క.
ఓకే, ఇక్కడ నుంచి ట్రేడ్ చేశారు లేదా సెకండరీ, కానీ సెల్లింగ్ అయితే కిందకైతే చేయరు కదా, పిఈని అయితే బై చేయరు కదా, అది పాయింట్. కానీ ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఓఆర్బి బ్రేక్అవుట్ చూసి ఓఆర్బి బ్రేక్అవుట్ మీద వన్ వీడియో చేస్తాను, మంచి కాన్సెప్ట్ అది. సో దాని మీద చేస్తాను వీడియో. ప్రజెంట్ అయితే ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, దీని బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్ జరిగింది, దీనికి రీబ్రేక్ ఈ క్యాండిల్ జరిగింది. సో ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ యాక్షన్ ప్రకారంగా స్ట్రాటజీ ప్రకారంగా చూసే ఓఆర్బి బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూసే వాళ్ళు కంపల్సరీగా సెల్ చేస్తారు. సో ఎప్పుడైతే మనకి సపోర్ట్ డ్రా చేసుకోవడం ప్రాపర్గా వచ్చి ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం మీకు వచ్చిందంటే ఇక్కడ పిఈని బై చేయకపోయినా సిఈని బై చేయకపోయినా పిఈని అయితే బై చేయరు. సో కూర్చుని చూస్తారు ఎటు వెళ్తారు వెళ్దామని చెప్పేసి అని. ఓకేనా, అట్లా మీకు దీనికి సపోర్ట్ మీద డ్రా చేయడం క్లారిటీగా మీకు తెలియాలి. అదేవిధంగా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం కూడా తెలియాలి. సో ఇది రీసెంట్ చార్ట్లను చూపిస్తా, చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను నీకు మళ్ళీ నేను. ఓకేనా, ఇది బుల్లిస్ హరామి ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ బేరీస్ హరామి ప్యాటర్న్. సేమ్ బుల్లిస్కి ఆపోజిట్ బేరీస్ ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ వస్తుంది, రెసిస్టెన్స్ దగ్గర వస్తుంది. ఇలా రెసిస్టెన్స్ లైన్ ఉంటుంది, రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ప్యాటర్న్ అనేది పెద్ద గ్రీన్ క్యాండిల్, స్మాల్ రెడ్ క్యాండిల్, హరామి ప్యాటర్న్, బేరీస్ హరామి ప్యాటర్న్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండి ఈ ప్యాటర్న్ పడిందంటే మార్కెట్ డెఫినెట్గా కిందకే వెళ్తుంది. ఓకే, ఇది టూ ప్యాటర్న్స్, ఇది 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అంటారు వీటిని. వన్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. నేను 1 సింగిల్ క్యాండిల్ చేశాను, ఇప్పుడు డబుల్ క్యాండిల్ చేస్తాను, ట్రిపుల్ క్యాండిల్ నెక్స్ట్ చేస్తాను. సో ఈ మేజర్గా ఇవి మనకు తెలియవలసింది క్యాండిల్ స్టిక్స్ ప్రకారంగా. ఇవి తెలుసుకుంటే మనం ఎంతకంత డైలీలో ఎంతకంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఈ క్యాండిల్ చూడండి, ఇక ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది, రెడ్ క్యాండిల్ పడింది. నెక్స్ట్ మార్కెట్ ఏమైంది, క్రిందకే వచ్చింది. ఎంతవరకు స్కోప్ ఉంటే అంతవరకు వస్తుంది, సెకండరీ అది. మార్కెట్ దీని బ్రేక్ చేసి పైకి అయితే వెళ్ళదు కదా, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్యాటర్న్ వచ్చింది, కిందకి తీసుకొచ్చారు, కంటిన్యూగా కిందకి తీసుకొచ్చారు. ఒకవేళ మీకు ఇక్కడ మార్కెట్ దీన్ని ఐడెంటిఫై చేయడంలో పొరపడ్డారు, మీకు ఏం అర్థం కాలేదు ఎటు వెళ్తుంది అని చెప్పేసి ట్రేడ్ వేయలేదు, ఓకే వేయలేదు, బాగుంది. నెక్స్ట్ ఏమైంది, రెడ్ క్యాండిల్ పడింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడింది. సో ఎప్పుడైతే ఇలా 2 రెడ్ క్యాండిల్ 1 by 1 క్లియర్గా పడి బేరీ సైన్ ఇచ్చిందో నెక్స్ట్ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నా కూడా ఎస్ఎల్ ఇదే అవుతుంది. ఇక్కడ ఈ క్యాండిల్లో తీసుకుంటే ఎస్ఎల్ ఇది అవుతుంది, ఈ క్యాండిల్లో తీసుకుంటే ఎస్ఎల్ ఇది అవుతుంది. ఓకేనా, సో అక్కడ నుంచి ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టుకుంటాం. ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం రావాలి, రెసిస్టెన్స్ డ్రా చేయడం రావాలి, సపోర్ట్ డ్రా చేయడం రావాలి. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మాట ఇవి. సో ఇది రీసెంట్ చార్ట్లు ఇవన్నీ, ఓల్డ్ చార్ట్లు కూడా కాదు. నెక్స్ట్ వచ్చి డోజీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. ఇది ఫేవరెట్, యాక్చువల్గా చాలా ఫేవరెట్ ప్యాటర్న్ నాకైతే ఇది. ఓకేనా, డోజీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఇవి. ఇది నిన్న మొన్న రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది, మనం గమనించుకోవాలి కానీ వస్తూనే ఉంటుంది. అంటే ఒక రెడ్ క్యాండిల్, దీని మీనింగ్ ఏంటి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది, ఓపెన్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి కిందకి వచ్చి దీన్ని కిందనే క్లోజ్ చేయగలిగారు. ఓపెన్ కింద క్లోజ్ అయింది కాబట్టి రెడ్ క్యాండిల్ పడింది. అంటే ఈ క్యాండిల్ విక్లో ఎవరున్నారు, ఇది మొత్తం సెల్లర్స్ ప్రజెంట్ అయ్యారు, స్ట్రాంగ్గా సెల్లర్స్ ప్రజెంట్ అయ్యారు. సో ఈ క్యాండిల్కి వచ్చినప్పుడు ఎవరు ప్రజెంట్ అయినారు, కింద నుంచి బయర్స్ యాక్టివేట్ అయ్యారు, పైకి పట్టుకెళ్ళారు. అంటే ఇది సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, అంటే ఇద్దరు మంచిగా ఈక్వల్ పోటీ అనేది జరిగింది. సో అప్పుడు మనం దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఎటు బ్రేక్ అయిందనుకో మార్కెట్ పైకే వెళ్తుంది, ఒక ఎటు బ్రేక్ అయిందనుకో కిందకి వెళ్తుంది. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర, ఇది కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్టే, కానీ ఇది సపోర్ట్ దగ్గర వచ్చినా రెసిస్టెన్స్ దగ్గర వచ్చినా ఎటు బ్రేక్ అయితే అటు మార్కెట్ వెళ్తుంది. ఈ రెడ్ క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయితే బుల్లి సైడ్ పైకి వెళ్తుంది, ఇది కింద ఉందనుకో ఇది బ్రేక్అవుట్ అయితే కిందకి వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది. ఓకేనా, ఇది మంచి ప్యాటర్న్ యాక్చువల్గా. ఇది ఎటు బ్రేక్ అయితే అటు ఈజీగా తీసుకొచ్చి ట్రేడ్ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ నిన్న మార్కెట్ ఇది. సో రెడ్ క్యాండిల్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, సో పైకి బ్రేక్అవుట్ అయింది. ఎటు పోయింది మార్కెట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ దాకా పోయింది, రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాం, వచ్చింది పైకి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇటు కిందకి బ్రేక్ అయింది కదా, కిందకే పోయింది. ఓకేనా, అది ఈ ప్యాటర్న్స్ అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది బేసిక్గా 2 క్యాండిల్స్ ప్యాటర్న్. ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్ళి చూసుకుంటే, ఇది నిన్నటి చార్ట్ ఇది. సో ఇక్కడ చూసారా, సపోర్ట్ లైన్ దగ్గర మనకి ఏమొచ్చింది, క్లారిటీగా డోజీ క్యాండిల్ స్టిక్స్ పడ్డది. ఎటు బ్రేక్అవుట్ అయింది, పైకి బ్రేక్అవుట్ అయింది. ఏమైపోయింది, మార్కెట్ పైకే పోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది, కిందకి బ్రేక్అవుట్ అయింది, కిందకి వెళ్ళిపోయింది. అట్లాగా ఎటు బ్రేక్అవుట్ అయితే అటు వెళ్తుంది. డోజీ క్యాండిల్ స్టిక్స్ అనేవి రెగ్యులర్గా మనకి మార్కెట్లో కనిపిస్తూనే ఉంటాయి. ఓకేనా, ఈ నెక్స్ట్ వచ్చి
ప్రీవియస్గా ఎక్కడ చూసాను అవి నేను రీసెంట్గా ఓల్డ్ చార్ట్స్ కూడా కాదు ఇవి, రీసెంట్ చార్ట్స్లోనే మీకు నేను ఆ ఎగ్జాంపుల్స్ తీసి పెట్టాను. ఓకేనా, మనకే తెలియవలసింది ఐడెంటిఫై చేయడం రావాలి, అర్థం చేసుకోవడం రావాలి. ఇది ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అండి. ఇండికేటర్స్ సపోర్ట్కి మాత్రమే ఉపయోగిస్తాను నేను. ప్యూర్ మొత్తం అంతా చేసేదంతా ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్. ప్రైజ్ యాక్షన్ మనం అర్థం చేసుకోవడం వస్తే మనం ఎట్లా అయినా ట్రేడ్ చేయొచ్చు. ఎంట్రీ తీసుకుని హోల్డ్ చేయొచ్చు, లేకపోతే ఎంట్రీ తీసుకుని స్మాల్ ఎస్ఎల్ ఇచ్చిన, ఎస్ఎల్ అయితే ఎక్కువ ఇవ్వక్కర్లేదు ప్రైజ్ యాక్షన్ తెలుసుంటే. ఓకేనా, ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు మన ట్రేడ్ని. ఎక్కడికి ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు అని చెప్పేసి అని ప్రైజ్ యాక్షన్ వల్ల క్లారిటీ వస్తుంది. చాలామంది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటారు. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగింది. ఓకేనా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ రీటెస్ట్ కిందకి వచ్చింది. ఎంతవరకు రావాలి? బేసిక్గా ఈ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి ఇక్కడ దాకా రావాలి మార్కెట్. ఎక్కడ పోయింది? మళ్ళీ పైకి పోయింది. ఇది పైకి పోయింది. ఎందుకు పోయింది? ఇక్కడ ఉన్న సైడ్ వే, ఇక్కడ మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయిపోయింది. ప్రీవియస్ డే గ్యాప్ డౌన్ అయ్యింది. గ్యాప్ డౌన్ ఓఆర్బీ చెప్పాను కదా నేను. ఓఆర్బీ కాన్సెప్ట్లో పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. 5 minutes బ్రేక్అవుట్ పైకి ఇచ్చింది. ఇక్కడ వరకు టార్గెట్ క్లోజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అన్ఎక్స్పెక్టెడ్గా పైకి అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అంతా పైకి అయిపోయింది. మళ్ళీ దీన్ని రికవరీ చేయడానికి నెక్స్ట్ డే రికవర్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ మొత్తం నెక్స్ట్ డే రికవర్ అయింది. ఓకేనా, ప్రైజ్ యాక్షన్ అనేది సుప్రీం ఎప్పటికీ. సో ఏ అయితే నేను క్యాండిల్ 6 ప్యాటర్న్స్ చేశానో ఇవన్నీ రీసెంట్గా తీసుకున్న చార్ట్సే. కాబట్టి మీరు జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి, ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. ఈజీగా మీకు ఈ చాలు. ఈ 4 ఏ అయితే నేను చెప్పానో ఇవి మొత్తం చాలు. వీటి మీద మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే, ఎగ్జాంపుల్స్ తీసుకుని అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. టైం దొరకట్లేదు, వర్క్ ఉండి చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.